నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సముద్ర ఉత్పత్తుల రుచులను వినియోగదారులకు చేర్చేందుకు కృషి. కలెక్టరేట్ లో ఫిష్ ఫుడ్ స్టాల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగళం. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇళ్లపై ఏకకాలంలో దాడులు. ఆదాయానికి మించి ఆస్తులు 100 కోట్లు ఉంటాయని ఏసీబీ అంచనా. లారీల సమ్మెతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు. సమ్మెను ప్రభుత్వం విరమింపజేయాలంటున్న వినియోగదారులు. V² కంకటాల షోరూంలో కొనుగోలుదారుల సందడి. క్లియరెన్స్ సేల్ తో పాటు 60% వరకు డిస్కౌంట్. విశాఖ నగరంలో మొబైల్ ఫిష్ ఫుడ్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మంగమారిపేటలో 70 మంది మత్స్యకార మహిళలు ఒక సొసైటీగా ఏర్పడి ఈ మొబైల్ ఫిష్ ఫుడ్ స్టాల్ ను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మొబైల్ ఫిష్ ఫుడ్ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 15.5 లక్షల వ్యయంతో మత్స్యకార మహిళలు దీనిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆర్కే బీచ్ రోడ్ లో 3 ప్రాంతాల్లో ఈ మొబైల్ ఫిష్ ఫుడ్ స్టాల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపామని అన్నారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా సముద్ర ఉత్పత్తులు, ఫిష్ ఫుడ్స్ అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం సంపాదించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక పైలట్ ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఫిష్ న్యూట్రీ కార్డ్, ఫిష్ టు ఆల్, ఈ మొబైల్ ఫిష్ ఫుడ్ చేయడానికి ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం టు ప్రమోట్ లైవ్లీహుడ్ టు ద అర్బన్ యూత్. ఎందుకంటే ఇక్కడ మన జిల్లాలో ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉన్న యూత్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఫిష్ క్యాచ్ కూడా బాగా అవుతుంది కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకుని దీనివల్ల లైవ్లీహుడ్ సపోర్ట్ చేయడానికి ఈ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 15.5 lakh యూనిట్ కాస్ట్ ఉందండి. ఇందులో మేము మా దగ్గర ఉన్న అవైలబుల్ ఫిషరీ డిపార్ట్మెంట్ ఉన్న అవైలబుల్ ఫండ్ 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఒక కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ కంపెనీ షేర్ 5.5 lakhs ఉంది కాబట్టి టోటల్ 15.5 lakhs యూనిట్ కాస్ట్ తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో వెహికల్ ఉంది 9.23 lakhs, ఎక్సెసరీస్ 1.12 lakhs, అలాగే ల్యాండ్ స్టేషన్ ఫర్ ప్రొసెసింగ్ అండ్ స్టోరేజ్ మంగమారిపేట 76 lakhs, ప్యాకేజింగ్ యూనిట్ 1.25 lakhs, వర్కింగ్ క్యాపిటల్ 3.15 lakhs. ఈ బ్రేకప్ తో 15.5 lakhs తో ఈ యూనిట్ కాస్ట్ చేయడం జరిగింది. ఇది ఆపరేట్ చేసే కంపెనీ ఉంది స్మాల్ స్కేల్ ఫిషరీస్ ప్రొడ్యూసర్ కంపెనీ. మంగమారిపేటలో చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి వ్యవసాయంలో ఏసీబీకి మరో అవినీతి తిమింగళం దొరికింది. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న గంగాధరాన్ని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 20 చోట్ల ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. సుమారు 100 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని ఏసీబీ అంచనా వేస్తోంది. ఏసీబీ దాడులపై రిపోర్ట్. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని విశాఖ ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. విశాఖతో పాటు నెల్లూరు, కడప, గుంటూరు, చిత్తూరు, హైదరాబాద్ లోని 11 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కూకట్పల్లి రామ్కీ టవర్స్ లో 8 కోట్ల విల్లా, వివేకానంద నగర్ లో కోట్లాది రూపాయల విలువైన బంగ్లా కనుగొన్నారు. ఆర్ఎండ్బిలో కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న పృథ్వీ కన్స్ట్రక్షన్ అధినేత కిషోర్ ఇళ్లపై కూడా ఏసీపీ అధికారులు దాడులు చేపట్టారు. మధురవాడలోని కాంట్రాక్టర్ కిషోర్ ఇంటిపై దాడులు చేశారు. 1997 నుంచి పృథ్వీ కన్స్ట్రక్షన్ పేరుతో కిషోర్ ఆర్ఎండ్బి కాంట్రాక్టులు చేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖ జిల్లాలోని పాడేరు, చింతపల్లిలోని సుమారు 50 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. అయితే చీఫ్ ఇంజనీర్ కు కాంట్రాక్టర్ కు ఉన్న సంబంధాలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్తుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. అంచనా వేస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆయన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉండడం వల్ల కేసు వైజాగ్ వాళ్ళు రిజిస్టర్ చేసి ఏసీబీ వాళ్ళు రిజిస్టర్ చేసి మన రాష్ట్రం మొత్తం మీద అంటే ఇంక్లూడింగ్ హైదరాబాద్ 2 రాష్ట్రాలలో ఇంచుమించు 20 ప్లేసెస్లో సెర్చెస్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు వైజాగ్లో
కిషోర్ గారు, ఈయన పృథ్వీ కన్స్ట్రక్షన్స్ రిజిస్టర్డ్ ఫార్మ్ అయినా 97 నుంచి చేస్తున్నారు. ఈయన ఆర్ఎంబీ వర్క్స్ ఎక్కువ చేస్తున్నారు. ఈ గంగాధరం గారు కూడా ఆర్ఎంబీ కాబట్టి ఆయన ఇప్పుడు ప్రెజెంట్గా ఈయన టీంతో ఒక 50 crores వరకు ఆర్ఎంబీ వర్క్స్ చేస్తున్నారు. చింతపల్లి, పాడేరు, వడ్డాది వాటిలో చేస్తున్నారు. వాటికి సంబంధించి కనెక్టెడ్గానే ఏమైనా లింక్స్, పేమెంట్స్ వాటి మీద ఇక్కడ ఈరోజు చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలేమో మీకు తర్వాత ఈవినింగ్ లోపు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు మీకు తెలియజేస్తారు. 50 crores వరకు చేస్తున్నారు. లారీల సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీని ప్రభావం నిత్యావసర సరుకులపై పడనుంది. ఒకవైపు సమ్మె ఉధృతమవుతుండగా మరోవైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అధిక ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. లారీల సమ్మెపై రిపోర్ట్. నూతన రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీల యజమానులు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీని ప్రభావం నిత్యావసర సరుకులపై తీవ్రంగా చూపనుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులపై కూడా సమ్మె ప్రభావం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతు బజారుల్లోకి రావాల్సిన కూరగాయల ధరలకు ఇప్పటికే రెక్కలొచ్చాయి. 2-3 రోజులు సమ్మె కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక రైతు బజారులను పరిశీలిస్తే ఉల్లి, టమోటో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు బజారులో కేజీ ఉల్లి 14 రూపాయల ధర పలుకుతుండగా బహిరంగ మార్కెట్లో 20 రూపాయల పైమాటే. ఉల్లితో పాటు పప్పు దినుసుల రేట్లు కూడా పెరుగునున్నాయి. లారీల సమ్మె నుంచి నిత్యావసర సరుకుల రవాణాను మినహాయించామని చెబుతున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. సమ్మె ప్రభావం రైతు బజారులపై తీవ్రంగా ఉంది. కొనుగోలుదారులు కూడా అంతగా రాకపోవడంతో వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమించాలని కోరుతున్నారు. మరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండండి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కూరగాయల ధరలు అధికంగా పెరుగుతున్నాయి. ఇంక ఈ 2 రోజులకి వెళ్ళుకున్నదంటే ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. ఒక సామాన్యులు కనీసం ఒక కూరగాయలు ఒక చికెన్ కొనాలంటే కనీసం 50 రూపాయల రేటు ఉంది సార్. అది కొనుక్కోలేక కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మార్కెట్ ప్రజలు చాలా ఇబ్బంది పడి ఇక్కడ రావడానికి కూడా వ్యాపారం రైతుల దారి కొనుగోలు కాలం వచ్చినప్పటికల్లా ఇబ్బంది పడి ఎవరు రావడానికి ఇబ్బంది పడుతుంది సార్. లారీ ఓనర్లు దయచేసి మీ అందరికీ ఒకటే విన్నపం చేస్తాను సార్. ప్రజలు మీరు అర్థం చేసుకొని ఈరోజు అనేక సమస్యలతో ఇబ్బంది పడతారు. మరి ఈ టైంలో మీరు లారీ స్ట్రైక్ చేస్తే ఇంకా ఇబ్బంది పడతాను. ఈ రైతులు కూడా కూరగాయలు మరి రేట్లు పెరిగిపోవడం వల్ల ఒక సామాన్యులు వచ్చి కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడతాను సార్. అదేవిధంగా మీకు కస్టమర్లు కూడా కొనుక్కోవడానికి కొంచెం దీనివల్ల వల్ల బేరాలు లేవు. ఎంత బేగా స్ట్రైక్ విరమించుకుంటే మాకు అంత బేరాలు బాగుంటాయి. ఇక్కడ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం కాగానే రేట్లు తగ్గించాలని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న లారీల సమ్మెకు విశాఖ నగర అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. విశాఖ నగరంలో లారీలను నిలుపుదల చేసే బంద్ పాటిస్తున్నట్లు లారీ అసోసియేషన్ నాయకులు తెలిపారు. విశాఖపట్నం లారీ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు మేము బంద్లో పాల్గొని 3వ రోజుకి చేరుకున్నామండి. గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ రోజు వరకు కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదని అన్ని విధాల పప్పు దినుసులు, కూరగాయలు, పాలు, నీళ్లు అన్నీ కూడా సప్లై ఫ్రీగా ఉన్నామని. మా కోరికలు తిరగకపోతే మా బంద్ ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉంది. ఈరోజు 3వ రోజు. రేపు 3వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఏదో చర్చలు పిలుస్తుంది. ఐఆర్డీఆర్ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాట్లాడడం కోసం. అండి, నేను గాజువాక స్టీల్ సిటీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. మేము 3 రోజుల నుంచి మా స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అనుసంధానంగా ఉన్నటువంటి విశాఖ జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో 3 రోజుల పాటు బంద్లో పాల్గొనడం జరిగింది. అలాగే మేము ఈ 3 రోజుల్లో ఎటువంటి ప్రజలకి పార్టీ ఇన్సూరెన్స్ ను రద్దు చేయాలని, ఆర్టీఏ అధికారుల వేధింపులు ఆపాలని, స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలంటూ చేస్తున్న లారీల సమ్మె ఉధృతమవుతుంది. లారీల సమ్మెకు రవాణా వ్యవస్థలోని అన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. విశాఖ నగరంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న 7 టూరిస్టు స్పాట్లను ఎంపిక చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే సిటీ టౌన్ హాల్లో
పాటు కొన్ని పురాతన పాఠశాలలకు చారిత్రక నేపథ్యం ఉందని తెలిపారు. వీటిని పర్యాటకంగా ప్రాంతాలుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. దీంతో పాటుగా మిగతా ప్రాంతాల్లో ఉన్న టూరిస్టు స్పాట్లను చూసేందుకు వీలుగా రోడ్లు విస్తరణ తదితర కార్యక్రమాలు చేయాల్సి ఉందని అన్నారు. వీటన్నిటికీ సుమారు 4-5 కోట్ల రూపాయల నిధులు అవసరమని వీటిని సమకూర్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్ తో పాటు కొంతవరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా అడిగి ఉన్నాము. సో గవర్నమెంట్ స్థాయిలో మన ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఈ రివ్యూ జరుగుతూ ఉంది కాబట్టి త్వరలోనే నిర్ణయం వస్తుంది. ఇప్పుడు దాకా మేము వెయిట్ చేస్తున్నాము. కానీ TU-142 గతంలో కూడా మాట్లాడాము. మెరిటైమ్ నేవల్ ఏరోప్లేన్ ఏముందో అది కూడా ఇప్పుడు కొన్ని రోజులు 2-3 రోజుల్లో మన ఏపీకి వచ్చినట్టు ఆర్డర్ రావడం, తర్వాత అక్కడ నుంచి INS రాజాలి నుంచి మళ్ళీ విశాఖపట్నం తీసుకురావడం, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంది. దాదాపుగా 2-3 రోజుల్లో ఈ క్లారిటీ వస్తుంది. ఈ మంత్ లోనే అన్ని అక్కడ జరిగే అవకాశం ఉంది. సో విరాట్ ముందు తర్వాత స్టార్ట్ చేసినా కూడా ఇది మనకు త్వరగా వచ్చే అవకాశం ఉంది. దీని మీద మేము అన్ని ఎక్సర్సైజ్ చేస్తాం. విశాఖ నగరంలో గంజాయి స్మగ్లింగ్ పై టాస్క్ ఫోర్స్ దృష్టి సారించింది. ఏజెన్సీ నుంచి గంజాయి భారీ ఎత్తున రవాణా అవుతోందని వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ చిట్టుబాబు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. కంచరపాలెం, జ్ఞానాపురం రైల్వే స్టేషన్, అల్లీపురం, పెందుర్తి తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆటో సీట్ల కింద అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 4,72,000 రూపాయల విలువైన గంజాయి, 13,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అరెస్టు చేశారు. స్టేషన్ రోడ్లోని వి స్క్వేర్ కంకటాల షోరూం కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా కంకటాల షోరూంలో క్లియరెన్స్ సేల్ నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ వరకు నుంచి 15 వరకు క్లియరెన్స్ సేల్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అయితే కంకటాల షోరూం 4 ఫ్లోర్లు మహిళా కొనుగోలుదారులతో సందడిగా మారింది. అంతేకాకుండా షోరూంలో సుమారు 60% వరకు డిస్కౌంట్ ఇవ్వడంతో మహిళలు ఎగబడ్డారు. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉంటుందండి. ప్రతి ఏటలాగా ఉంటుందండి. ప్రతి ఏట ఇది జరుగుతూనే ఉంటుందండి. ఇది క్లియరెన్స్ సేల్ ప్రతి ఏట అనేది మార్చి, ఏప్రిల్లోనే జరుగుతుంటుందండి. క్వాలిటీ విషయంలో ఎలా ఉంటుందండి? క్వాలిటీ విషయంలో అనేది మా దగ్గర క్వాలిటీ అనేది తిరిగి చూసుకోవాల్సిన లేదండి. దీని క్వాలిటీ ఇంకెక్కడ దొరకదు. కొన్ని మీకు దొరుకుతాయి. అప్ టు 60% అంటే మనకి 30%, 40% అలాగే వస్తుందండి. అప్ టు 60% వరకు ఉంటుందండి. సారీస్ ఈ సేల్ ఏంటంటే డైరెక్ట్ క్లియరెన్స్ సేలేనండి. ఇది మీకు 151 నుంచి ఉంటుందండి. 150 నుంచి. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు DMNHO డాక్టర్ సరోజిని వెల్లడించారు. జిల్లాలో 4,46,000 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉండగా 3,786 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తామని చెప్పారు. ఇవి కాక మొబైల్ టీంలు, ఆర్టీసీ కాంప్లెక్స్లు, బస్ షెల్టర్లు తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. ప్రస్తుతం వైజాగ్ డిస్ట్రిక్ట్కి ఎన్యూమరేటెడ్ అంటే మనం ప్లాన్ చేసింది 4,46,747 చిల్డ్రన్కి పల్స్ పోలియో చుక్కలు వేయడానికి మనం ప్లాన్ చేశాము. దానికోసం కావాల్సిన లాజిస్టిక్స్ అన్ని రెడీ చేసుకున్నాము. వ్యాక్సిన్ వచ్చింది, డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. వ్యాక్సిన్తో పాటు అదర్ లాజిస్టిక్స్ కూడా అన్ని ఫార్మాట్స్ అవన్నీ కూడా సప్లై చేయడం అయిపోయింది.
తర్వాత ఇది కండక్ట్ చేయడానికేమో జిల్లాలో బూత్స్ 3786 బూత్స్, అంటే ఫిక్స్డ్ బూత్స్. ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3786 బూత్స్ పనిచేస్తాయి. అక్కడ ప్రతి బూత్లోనూ 4 వ్యాక్సినేటర్స్ ఉండి ఈ 5 years లోపు పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే నుంచి అంగన్వాడీ ఆశా కార్మికులకు పీఎఫ్ సౌకర్యం, పెన్షన్దారులకు వైద్య సౌకర్యం కల్పిస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్ణయం తీసుకోవడం పట్ల బీఎంఎస్ హర్షం వ్యక్తం చేసింది. బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లా జగదీశ్వరరావు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను కేంద్రం పరిష్కరించిందని చెప్పారు. దీనివల్ల సుమారు 62 లక్షల మంది అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన కార్మికులు పీఎఫ్ ద్వారా సామాజిక భద్రత అందుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆశా కార్మికులు, అంగన్వాడీ కార్మికులకి సాంఘిక భద్రత నుండి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద విజయము. ఎవరికైతే కార్మికులుగా గుర్తించలేదు ప్రభుత్వం, జీతం లేదు, అటువంటి వారికి సాంఘిక భద్రత పీఎఫ్ ద్వారా కల్పించడం భారతీయ మజ్దూర్ సంఘ డిమాండ్. అనేక సంవత్సరాలు ఏదో చేస్తాం, ఇది ఫలించింది. ఇది కేంద్ర కార్మికులు కూడా చాలా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదే కాకుండా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుమారుగా 17 కోట్ల మంది కార్మికులు నమోదై ఉన్నారు. రిటైర్ అయిన వారికి పెన్షన్ ఇస్తున్నాం. కనీస పెన్షన్ 1000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము. ఓల్డ్ ఏజ్ వారికి ఏ రకమైన సింహాచలం దేవస్థానంలో అప్పన్న పెళ్లి సందడి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 6వ తేదీన స్వామివారి కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ ఈవో కె రామచంద్రమోహన్ ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లను సౌత్ ఏసీపీ భీమారావు పర్యవేక్షించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఈవో రామచంద్రమోహన్ ఆదేశించారు. కళాభారతి ఏఎస్ రాజా నాటకోత్సవాలు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. కళాభారతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 12వ వార్షిక రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘిక నాటక పోటీలను కళాభారతిలో 4 రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను కూడా అందజేస్తామని అన్నారు. చైల్డ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరున్నారంటే నాటక రంగంలో తర్వాత జనరేషన్ రావాలనే ఉద్దేశంతో పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక్కొక్క చైల్డ్ ఆర్టిస్ట్ కి కూడా 500 చొప్పున ఈ అందరికీ కూడా ఇండివిజువల్ గా కూడా ఇవ్వడం జరుగుతాయి. వీటికి ముఖ్య ప్రధాన పోషకులుగా ఏఎస్ రాజా ట్రస్ట్ నుంచి డాక్టర్ మంగళ గౌరి గారు, 1, 2, 3 ప్రైజులు స్పాన్సరు మావూరు వెంకటరమణ గారు, ఇండివిజువల్ ప్రైజెస్. నూతన రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు వామనమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కార్మికులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెంపుదల గుదిబండగా మారిందని అన్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేను అధికారంలోకి వస్తే ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్లలో వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు సరి కదా. ఇవాళ వీళ్ళ అధికారంలోకి రాకముందు డీజిల్ లీటరు 38 రూపాయలుంటే ఇవాళ 68 రూపాయలకి పెంచారు. ఆ వేళ 400 రూపాయలు 3వ పార్టీ ఇన్సూరెన్స్ ఆటోకుంటే ఇవాళ ఇన్సూరెన్స్ 5,000. విశాఖ పోర్టులో ఎగుమతులు దిగుమతులు మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పోర్టు ట్రస్ట్ చైర్మన్ టి కృష్ణబాబు వెల్లడించారు. తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీ లైన్ సింగిల్ నుంచి డబుల్ లైన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రీషియన్ కార్యక్రమం 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్మీ డబుల్ లైన్ వస్తే ఎక్కువగా ర్యాక్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. పోర్టు ఎన్విరాన్మెంట్ తో పాటు అభివృద్ది తదితర అంశాలపై తరచూ సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
అన్ఎలక్ట్రిఫైడ్ లైన్ ప్రీవియస్లీ. ఇప్పుడు డబులింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ రెండు కూడా వర్క్స్ జరుగుతున్నాయి. కొన్ని స్ట్రెచెస్ ఆల్రెడీ కంప్లీట్ కూడా చేశారు. బట్ అన్లెస్ ఇంకా కొంచెం ప్రోగ్రెస్ ఉంటే తప్ప 2018 డిసెంబర్కి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి టోటల్ లైన్ కంప్లీట్ అవుతుందని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అది గనక అయితే మనకేంటంటే డబుల్ లైన్ ఎలక్ట్రిఫైడ్ లైన్ ఉంటే అవయవదానం పట్ల మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేర్ ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. స్థానిక హోటల్లో కేర్ హాస్పిటల్ అధినేత సోమరాజుతో పాటు ఆయన వైద్య బృందం మీడియాతో మాట్లాడింది. ఇటీవల ఒక బ్రెయిన్ డెడ్ అయిన రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రమాదాల్లో చనిపోతున్న వారి అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మందికి ఉపయోగపడవచ్చునని సూచించారు. అవయవ దానం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. Donor is a brain dead patient. He was in Apollo Hospital. So once a patient is brain dead but is alive, then there is no chance of he is becoming full normal. So if their relatives wish, they can donate their all the organs, heart, kidney. ముస్లిం యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు గత 10 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉచిత సుంతి మెడికల్ క్యాంపును ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షుడు అబ్దుల్ జనీర్ రెహమాన్ తెలిపారు. మే నెల 13, 14 తేదీల్లో ఇందిరా మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న పైడి తల్లినాయుడు కళ్యాణ మండపంలో ఈ మెడికల్ క్యాంపు ఉంటుందని అన్నారు. సుమారు 4,000 మంది శిబిరంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 8 నుంచి మధ్యాహ్నం 6 దాకా చేస్తాం. దానికి డాక్టర్ అక్బల్ జానీ గుంటూరు నుంచి మంచి డాక్టర్ అని 10 సంవత్సరాల నుంచి అతనే చేస్తున్నారు పిల్లలకి. అతను వస్తున్నారు. ఈ కార్యక్రమం బయట చేయించుకోవాలంటే 3 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు నిమిత్తం చాలా మంది పేదవాళ్ళు చేయించకుండా పిల్లల్ని అలాగే వదిలేస్తున్నారు. కాబట్టి మనం ఫ్రీగా చేస్తున్నాం. చాలా ఈ జిల్లా నుంచి కాక వివిధ ఏరియా నుంచి పిల్లల్ని పోయినసారి రిలయన్స్ ఫౌండేషన్ రిపోర్ట్. గాలి వేగం ఉదయం 40 నుండి 42 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 6 నుండి 7 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఎంక్వైరీస్ వారి గణాంకాల ప్రకారం రాగల 2 రోజుల్లో సముద్రంలో గాలి వేగం మరియు అలల ఎత్తు ఎక్కువగా ఉన్న కారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. హెడ్లైన్స్ మరోసారి. సముద్ర ఉత్పత్తుల రుచులను వినియోగదారులకు చేర్చేందుకు కృషి. కలెక్టరేట్లో ఫిష్ ఫుడ్ స్టాల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగళం. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇళ్లపై ఏకకాలంలో దాడులు. ఆదాయానికి మించి ఆస్తులు 100 కోట్లు ఉంటాయని ఏసీబీ అంచనా. లారీల సమ్మెతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు. సమ్మెను ప్రభుత్వం విరమింపజేయాలంటున్న వినియోగదారులు. V² కంకటాల షోరూంలో కొనుగోలుదారుల సందడి. క్లియరెన్స్ సేల్ తో పాటు 60% వరకు డిస్కౌంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.